వర్షాలు పడతాయో లేవో. ఆకలేస్తుంది, తొందరగా ఆహారం ఎత్తుకాలి. ఏ ఆ వాటులే నేను జరగలేను. ఇక ఇది నీకు నా బహుమానం. ఓ మహాదేవా! ఈ 8 స్థితులు లేని స్థితి, 8 రసములు లేని స్థితి శాంతి. అట్లా యాక్టర్స్ కూడా చాలా నేర్చుకుంటాయి. అంటే మనం ఎంత ఎక్విప్డ్ అయితే, ఇప్పుడు మహాభారతంలో అర్జునుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ విద్య నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నారు కాబట్టి యుద్ధంలో అలా పోరాడగలిగారు కదా. సో ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నంత మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకోవడం, స్ట్రాంగ్ చేసుకోవడం యాజ్ అన్ యాక్టర్. ఓకే, పోతేనే రేపు పొద్దున మీరు పెద్ద యాక్టర్స్ అవుతారు, ఫ్యూచర్ యాక్టర్స్. ఇప్పుడు మీ గురువు గారు కానీ, అండ్ వీళ్ళ మీ పేరెంట్స్ కానీ, యూనో మీ గురువు గారు కానీ, అందరూ మిమ్మల్ని అందరూ ట్రైన్ చేసి మీరు బాగా ఫ్లరిష్ అయితే ఎక్కువ సంతోషపడతారు కదా కదా. సో మీరు చేస్తున్న పని డిసిప్లిన్డ్గా చేయాలి. భూమికి అండ్ నక్షత్రకి. సో నక్షత్రం చేస్తున్నప్పుడు నేను ఇంకొంచెం బెటర్ చేయరా బా, ఇంకొంచెం బెటర్ చేయాలని అనేదాన్ని. తను చెప్పండి చాలా మంచి యాక్టర్, చాలా ఒక్క రోజు కూడా నేను ఆయన నుంచి తను చెయ్యలేదు, షీ కాంట్ అని నేను వినలేదు. నేను కోపం వచ్చింది నాకు మదర్గా, అరే టైం వేస్ట్ అవుతుంది అని అడిగాడు. కొంచెం కోపం వచ్చింది నాకు. బట్ ఆయన ఇంత తనకు కొంచెం తెలుగు కొంచెం కష్టం, క్రిటికల్ తెలుగు ఉంటే కొంచెం కష్టపడుతుంది. ఇంగ్లీష్ అయితే మీరు అడ్డు మాట్లాడారు. అయితే కొంచెం క్రిటికల్ తెలుగు ఉంటే ఇప్పుడు మొత్తం సంగీతం అది నేర్చుకుంటాం మొత్తం ప్రాపర్గా. అయితే ఒక్క రోజు కూడా నెగిటివ్ మాట్లాడలేదు. ఇంత మంచి మాస్టర్, ఇలాంటి మాస్టర్స్ దొరకడమే అదృష్టం. నాకు కనుక దొరికితేనా నేను కూడా అనుకుంటున్నా కొంచెం టైం దొరికితే ఒక 1 month ఒక సెషన్ తీసుకుందా అని, పాలిష్ చేద్దాం. పెద్దగా ఇంత పెద్ద పళ్ళు ఇస్తుంది. అప్పుడు మా మమ్మీ అరే నువ్వు ఇంత నోట్ పెట్టావురా, ఇది నువ్వు పిక్ పెట్టావు చూసా అని చెప్తుంది. యూ అండర్స్టాండ్? దాన్ని వెళ్ళగానే ఈ చెట్టు ఎలా ఉంది, చెట్టు చూస్తుంది కదా, అట్లా అది చూస్తుంది మనల్ని, అది ప్రేమగా మనల్ని బ్లెస్ చేస్తుంది. యూనో యూ అండర్స్టాండ్? ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరే ఉండండి, ఎక్కువ తిట్టే వాళ్ళకి అందరు ఫ్యూచర్ సూపర్ స్టార్స్ కనిపిస్తున్నారు నాకు ఇక్కడ.